గురుగారు, రామాయణానికి సీతా చరిత్రం అనే పేరు కూడా ఉందని సాక్షాత్తు రామాయణమే చెబుతుంది. ఇందులోని విశేషం ఏమిటి? శ్రీరామాయణం బాలకాండలో ఈ ప్రస్తావన వస్తుంది. సీతాయణమా, సీతాచరిత్రమా, రామచరిత్రమా, రామాయణమా, ఇలాంటి ప్రశ్నలు అనేకం మన మనసులో కదులుతూ ఉంటాయి. పౌలస్త్య వధ అనే ఇంకో పేరు కూడా ఉంది. రామ అయ్యతే అనేనా ఇది రామాయణం అనే వ్యుత్పత్తి కూడా ఉంది. రామాయణం చదివిన వారు రామునిలో ఉండేటటువంటి సమస్త గుణాలను స్వీకరించి రాముని వలె మారతారు. రామ అయ్యతే అనేనా. రామాయా చరితం, రామాయా అయనం సీతాచరిత్రమే. రమా సీతాదేవి, రామ రాముడు. రామాయణం రాముని చరిత్రము, రామాయా అయనం సీతాచరిత్రము, రామ అయ్యతే అనేనా మనందరి చరిత్రము. ఈ పేర్లు కాకుండా పౌలస్త్య వధ అన్న పేరు కూడా ఉంది. శ్రీరామాయణం అంతా కూడా సీతాయణమే. సీత లేకపోతే రాముడి కథ లేదు. సీత ఉన్నది, రాముడున్నాడు. సీత లేదు, రామాయణం లేదు. ఈ ప్రమాణాన్ని మనకు చెప్పడం కోసమే మహర్షి వాల్మీకి బాలకాండలో సీతాయాశ్చరితం మహత్ అన్న శబ్దాన్ని మనకు ప్రయోగించి నిరూపించి చూపించి ఉన్నాడు. రెండు పక్షులలో ఒక పక్షి నేల కూలితే రెండవ పక్షి విలపిస్తుంది. ఇది జంతు సహజమైన లక్షణం. ఈ లక్షణాన్ని నిరూపిస్తూ మానిషాదః అన్న ఆ శ్లోకంలో మహర్షి వాల్మీకి లోకంలో ఉండే సమస్త దంపతుల మధ్యన ఉండేటటువంటి దాంపత్య ధర్మాన్ని దృష్టాంతంగా సూచిస్తూ ప్రతి ఇల్లాలు సీత వలె ఉండాలి, ప్రతి భర్త యజమాని రాముడి వలె ఉండాలే అనేటటువంటి నిరూపణను మనకు చూపించి ఉన్నాడు. కనుక ఒక పక్షి అన్నది సులభంగా మాట్లాడుతూ ఉంటాం. ఈ ధర్మాన్ని మనకు చెప్పడం కోసమే సీతాయణం అని మహర్షి వాల్మీకి చెప్పి ఉన్నాడు. ఇల్లాలు లేకపోతే ఇల్లు లేదు, ఇల్లాలని కాపాడుకోవాలి అని రాముడే చెబుతాడు. ఈ రామాయణం ఒక్క రాముడి కథ కాదు, రామాయా అయనం సీతాదేవి కథ కూడా. అందుకే ప్రాచీనులు ఇంత వివరణ ఇచ్చారు.